ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో, వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. ఫస్ట్‌గా మాట్లాడదాం. రెండీ ఆర్టన్ గురించి. సో, మన రెండీ ఆర్టన్ డబ్ల్యూడబ్ల్యూఈతో ఒక న్యూ కాంట్రాక్ట్‌ని అయితే సైన్ చేసినారు. సో, ఈ న్యూ కాంట్రాక్ట్ ఇంకా 5 ఇయర్స్ అయితే ఉంటది. సో, ఇప్పుడు మన రెండీ ఆర్టన్ 5 ఇయర్స్ డీల్‌ని అయితే సైన్ చేసినారన్నమాట. అంటే 2029 దాకా రెండీ ఆర్టన్ డబ్ల్యూడబ్ల్యూలోనే వర్క్ చేస్తారు. సో, ఇప్పుడు రెండీ ఆర్టన్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అంటే ఇంకా 5 ఇయర్స్ టైం అయితే ఉంది కాంట్రాక్ట్ ప్రకారం అయితే. కాకపోతే మన రెండీ ఆర్టన్ ఇంకా 10 ఇయర్స్ వర్క్ చేస్తా అనైతే చెప్పినారు. సో, మనకిప్పుడు 5 ఇయర్స్ అయితే అనుకుందాం. సో, 5 ఇయర్స్‌లో కంపల్సరీగా రెండీ ఆర్టన్ టైటిల్‌ని విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ రెండీ ఆర్టన్ 15 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. అండ్ ఫ్యాన్స్ కూడా కోరుకునేది అదే. రెండీ ఆర్టన్ రిటర్న్ చేసిన తర్వాత ఇప్పుడు కంటిన్యూగా ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో ఓడిపోతున్నారు. సో, పవర్‌ఫుల్ సూపర్ స్టారే కాకపోతే ఈజీగా ఓడిపోతున్నారు. సో, చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు రెండీ ఆర్టన్ స్టోరీ లైన్ పైన. సో, రెండీ ఆర్టన్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో ఫైట్ చేస్తున్నారు కరెక్టే. కాకపోతే కంటిన్యూగా ఓడిపోతున్నారు. అందుకనే ఫ్యాన్స్ డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. సో, మరి చూద్దాం ఈసారి బ్యాష్ ఇన్ బెర్లిన్‌లోనైనా రెండీ ఆర్టన్ విన్ అవుతారా? అవ్వరా అని. సో, నెక్స్ట్ మాట్లాడదాం జాకబ్ ఫటు గురించి. సో, మన జాకబ్ ఫటు రిటర్న్ పైన ఒక సాలిడ్ అప్డేట్ అయితే వచ్చింది. సో, జాకబ్ ఫటు ఈ మంత్ ఎండింగ్‌లో రిటర్న్ చేస్తారంట. అంటే ఇప్పుడు ఆగస్ట్ మంత్ ఉంది కదా! సో, ఆగస్ట్ మంత్ ఎండింగ్‌లో మన జాకబ్ ఫటు వస్తారని అప్డేట్ అయితే వచ్చింది. సో, అంత మంచిగుంటే ఈ మంత్ అంటే లాస్ట్ స్మాక్ డౌన్‌లో వచ్చినా రావచ్చు. సో, రూమర్స్ అయితే అప్డేట్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి. సో, మరి జాకబ్ ఫటు రిటర్న్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇంజ్యూరీ యాంగిల్ అయితే చూపించింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఆ ఇంజ్యూరీ యాంగిల్ ఎందుకు చూపించిందంటే సో, ఆల్రెడీ నేను చెప్పేసినాను వీడియోలో. సో, రోమన్ రీన్స్ అండ్ జాకబ్ ఫటు మధ్య ఎటువంటి ఇంటరాక్షన్ జరగకూడదని. అండ్ ఇంకొకటి ఈరోజు షాకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. సో, అప్డేట్ ఏంది అంటే జాకబ్ ఫటు అండ్ రోమన్ రీన్స్ మధ్య మ్యాచ్ అయితే జరుగుతదంట. సో, అది బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో. సో, మనం సోలో సికోవాతో రోమన్ రీన్స్ ఫైట్ చేస్తారని అనుకుంటున్నాం. బట్ అప్డేట్ ఏమొచ్చిందంటే బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో రోమన్ రీన్స్ జాకబ్ ఫటుతో ఫైట్ చేస్తారంట. సో, మనకి కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. జాకబ్ ఫటు అండ్ రోమన్ రీన్స్ కలుస్తారని. అంటే మన జాకబ్ ఫటుని రోమన్ రీన్సే డబ్ల్యూడబ్ల్యూలో తీసుకొచ్చినారన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో, చూద్దాం మరి జాకబ్ ఫటు సోలో సికోవా సైడ్ ఉండి రోమన్ రీన్స్‌తో మ్యాచ్‌లో ఫైట్ చేస్తారా? లేదంటే ఇప్పుడు జాకబ్ ఫటు రిటర్న్ చేసిన తర్వాత రోమన్ రీన్స్‌తో కలుస్తారా? అంటే 2 రకాలుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. జాకబ్ ఫటు రోమన్ రీన్స్‌తో ఫైట్ చేస్తారని అండ్ రోమన్ రీన్స్‌తో కలుస్తారని. సో, ఇందులో ఏ రూమర్ నిజమైతే బాగుంటదో మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ అంతేకాకుండా మన పాల్ హేమన్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ గురించి అయితే మాట్లాడినారు. సో, మన పాల్ హేమన్ ఏమంటున్నారంటే సో, ఇప్పుడు బ్లడ్ లైన్ స్టోరీ లైన్ 4 ఇయర్స్ నుండి నడుస్తుంది కదా! సో, అది చాలా బాగుంది. అండ్ ఇప్పుడు బ్లడ్ లైన్ 2.0 ఇంకా చాలా బాగుంటది అని మన పాల్ హేమన్ చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు బ్లడ్ లైన్ 2.0 కన్నా అండ్ బ్లడ్ లైన్ ఓల్డ్ స్టోరీ లైన్ బ్లడ్ లైన్ ఓల్డ్ స్టోరీ లైన్ ఉంది కదా! సో, దాన్ని డామినేట్ చేస్తదని మన పాల్ హేమన్ అయితే చెప్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్. ఒక విధంగా పాల్ హేమన్ అంటే పాత బ్లడ్ లైన్ స్టోరీ లైన్ కన్నా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న బ్లడ్ లైన్ స్టోరీ లైన్ బాగుంటుందని ఒక టైప్‌లో పాల్ హేమన్ మాట్లాడుతున్నారు. సో, మరి మీరేమంటారు? దీంతో మీరు అగ్రీ చేస్తారా? చేయరా? సో, ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇంకా కొన్ని రోజులైతే వెయిట్ చేయాలి. సో, సోలో సికోవా ఏం చేస్తారు? రోమన్ రీన్స్‌ని ఎలా ఎదుర్కొంటారు అనేది సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూస్తున్న మూవ్‌మెంట్ అన్నమాట. సో, చూద్దాం మనం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకి ఒక క్లారిటీ అయితే వస్తది. న్యూ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఏ విధంగా ఉంటదని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో, మన బ్రాక్ లెస్నర్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూలో రావట్లేదు. అండ్ రిటర్న్ గురించి మాట్లాడితే 2025 రాయల్ రంబల్‌లో వస్తారని అప్డేట్ అయితే వచ్చింది. అండ్ మన ట్రిపుల్ హెచ్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. కాకపోతే రీసెంట్‌గా మన బ్రాక్ లెస్నర్ ఫోటోస్ సోషల్ మీడియాలో చాలా రిలీజ్ అవుతున్నాయి. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. రీసెంట్‌గా మన బ్రాక్ లెస్నర్ ఫోటో కెనడాలో దిగింది ఒక ఫ్యాన్‌తో. అండ్ ఇంకొక ఫోటో కూడా ఉంది. సో, ఈ ఫోటోని నాకు మీరే షేర్ చేసినారు. మీలో ఒకరు నాకు షేర్ చేసినారు. సో, ఈ 2 ఫోటోస్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి బ్రాక్ లెస్నర్‌వి. సో, అందుకనే మీకోసం షేర్ చేసినాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రా వ్యూవర్‌షిప్ గురించి. సో, ఈ వారం జరిగిన రాకి టోటల్ 1.89 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. సో, నిజంగా రాకి చాలా ఎక్కువ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. సో, మనం ఇలాంటి వ్యూవర్‌షిప్‌ని రా ఆఫ్టర్ మేనియాలో చూస్తాం. సో, రా ఆఫ్టర్ మేనియాకి ఇలాంటి వ్యూవర్‌షిప్ అయితే వస్తది. కాకపోతే రీసెంట్‌గా జరిగిన రాకి 1.89 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. అండ్ వ్యూవర్‌షిప్ అంటే ఇంకొకటి గుర్తొచ్చింది. సో, లాస్ట్ వీక్ జరిగిన స్మాక్ డౌన్‌కి 2.4 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది కదా! సో, మనకి స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లో కొడి రోడ్స్ సెగ్మెంట్ ఉంది కదా! సో, ఆ సెగ్మెంట్‌కి కొంచెం ఎక్కువ వ్యూస్ అయితే వచ్చినాయి. బట్ మన రోమన్ రీన్స్ బ్రాల్ ఉంది కదా! బ్లడ్ లైన్‌తో జరిగిన బ్రాల్. సో, ఆ బ్రాల్‌కి కొంచెం తక్కువ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. సో, దాన్ని ఇప్పుడు కంపేర్ చేస్తున్నారు కొడి రోడ్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కంపేర్ చేస్తున్నారు. సో, కొడి రోడ్స్ వల్లనే అలాంటి వ్యూవర్‌షిప్ వస్తుంది.
సో అంటే ఇప్పుడు రోమన్ రీన్స్ వచ్చినా సరే కొడీ రోడ్స్ వల్లనే స్మాక్ డౌన్కి ఇంత ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చింది అన్నట్టుగా ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో అంటున్నారు. సో చూడండి, ఇప్పుడు కొడీ రోడ్స్ ఒక ఛాంపియన్ అండ్ చాలామంది ఫ్యాన్స్ ఎక్సైటెడ్గా ఉన్నారు స్మాక్ డౌన్ కోసం. అంటే సో కొడీ రోడ్స్ రోమన్ రీన్స్తో కలుస్తారని రూమర్స్ వచ్చినాయి. సో దానికోసం ఎక్సైటెడ్ ఉండే. బట్ కొడీ రోడ్స్ స్టార్టింగ్లోనే వచ్చినారు, సెగ్మెంట్ ఉంది అండ్ బ్రాల్ కూడా జరిగే ఉండే. అండ్ దాని తర్వాత కెవిన్ ఓవెన్స్తో మాట్లాడినారు. సో మ్యాచ్ సెట్ చేసుకున్నారు. సో ఎక్కువ టైం అయితే కొడీ రోడ్స్కి ఇవ్వడం జరిగింది. బట్ రోమన్ రీన్స్ విషయానికి వస్తే రోమన్ రీన్స్ ఏ ప్రోమో కట్ చేయలేదు, డైరెక్ట్ వచ్చినారు, న్యూ బ్లడ్ లైన్ పైన అటాక్ చేసినారు. ఇక్కడతో స్మాక్ డౌన్ అయిపోయింది. చాలా తక్కువ టైం అయితే ఉంది రోమన్ రీన్స్ స్మాక్ డౌన్లో ఉన్నది. సో దాన్ని చాలామంది ఫ్యాన్స్ అయితే కంపేర్ చేస్తున్నారు అన్నమాట. కోడీ వల్లనే స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ ఎక్కువ వచ్చింది, రోమన్ రీన్స్ వచ్చిన అంత యూజ్ ఏం లేదు అన్నట్టుగా. సో చూడండి, అదే రోమన్ రీన్స్కి ప్రోమో కట్ చేస్తుంటే సెగ్మెంట్ ఇచ్చుంటే వ్యూవర్షిప్ ఇంకా ఎక్కువ వచ్చేది కావచ్చు. సో చూద్దాం, అంటే ఇప్పుడు కంపేర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో దీనిపైన మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డకోటా కాయ్ గురించి. సో డకోటా కాయ్కి ఇంజురీ అయితే అయింది. సో ఇప్పుడు ఒక 8 వీక్స్ ఆర్ 10 వీక్స్ రెస్ట్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంజురీ అయిందంట, ఆయన సర్జరీ కూడా చేయాలి అని అప్డేట్ అయితే వచ్చింది. సో మేబీ ఈ 8 వీక్స్ ఆర్ 10 వీక్స్ గ్యాప్ తీసుకునే అంటే బ్రేక్ తీసుకునే టైం అయితే ఉంది డకోటా కాయ్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లోగన్ పాల్ గురించి. సో లోగన్ పాల్ ఇప్పుడు బ్రేక్లో ఉన్నారు కదా, యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ని ఓడిపోయినారు. సో లాస్ అయినారు, ఇప్పుడు బ్రేక్లో ఉన్నారు. అండ్ 2025లో సో చాలా ఎక్కువగా వర్క్ చేద్దాం అనుకుంటున్నారట డబ్ల్యూడబ్ల్యూలో. సో చాలా ఎక్కువ టైం డబ్ల్యూడబ్ల్యూలో గడపాలనుకుంటున్నారట. సో ఒక వర్క్ హార్స్లా అవుదామని మన లోగన్ పాల్ అయితే అంటున్నారు నెక్స్ట్ ఇయర్ నుండి. అండ్ ట్రిపుల్ హెచ్తో కూడా మాట్లాడతారంట. అండ్ అంతేకాదు 2025 సంవత్సరంలో లోగన్ పాల్ డామినిక్ మిస్టరీతో కలుస్తారని అప్డేట్ అయితే వస్తుంది. అండ్ లోగన్ పాలే క్లియర్గా చెప్పినారు. అండ్ ఇంతకుముందు కూడా అప్డేట్ వచ్చిండే డామినిక్ మిస్టరీ అండ్ లోగన్ పాల్ కలుస్తారని యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా. సో చూద్దాం మరి నెక్స్ట్ ఇయర్లో కలుస్తారా కలవరా. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో నిన్నటి రాలో సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకెంటైర్ మధ్య బ్రాల్ అయితే జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతుందా జరగదా బ్యాష్ ఇన్ బెర్లిన్ కోసం. సో మనకి ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మ్యాచ్ బ్యాష్ ఇన్ బెర్లిన్లో జరుగుతుందంట. సో ఇది నార్మల్ మ్యాచ్ కాదు, ఒక స్ట్రాప్ మ్యాచ్ అంట. అంటే ఇప్పుడు మన సీఎం పంక్ రాలో బెల్ట్ బట్టి కొట్టినారు కదా, సో అటువంటి పట్టీ టైప్లో ఈ మ్యాచ్ జరుగుతుందని అప్డేట్ అయితే వచ్చింది. సో ఆ వెపన్తో అటాక్ చేసుకుంటారంట. సో ఆ విధంగా అప్డేట్ అయితే వచ్చింది. సో చూద్దాం, మేబీ రాలో కన్ఫర్మ్ అవ్వచ్చు. అండ్ వీళ్ళ మధ్య ఫ్యూడ్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్తో ఎండ్ అవుతుందని అప్డేట్ కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జే ఉసో అండ్ సామీ జైన్ గురించి. సో వీళ్ళిద్దరూ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కోసం ఫైట్ చేస్తారని అప్డేట్ ఉంది కదా. సో రాలో కంటిన్యూగా మాట్లాడుతున్నారు జే ఉసో. సో ఈ మ్యాచ్ అంటే ఇప్పుడు సామీ జైన్ అండ్ జే ఉసో వర్సెస్ జేడీ అండ్ ఫిన్ బ్యాలర్ మధ్య మ్యాచ్ మనకి బ్యాష్ ఇన్ బెర్లిన్లో జరుగుతుందని అప్డేట్ అయితే వచ్చింది. అండ్ అంతేకాకుండా మన ఎలియా నైట్ వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కూడా బ్యాష్ ఇన్ బెర్లిన్లో జరుగుతుందని అప్డేట్ అయితే వచ్చింది. సో మనకిప్పుడు ఈ ట్యాగ్ టీమ్ వరల్డ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కావచ్చు, లేదంటే స్మాక్ డౌన్లో ఉన్న ట్యాగ్ టైటిల్స్ కావచ్చు. సో ఈ ట్యాగ్ టీమ్ టైటిల్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ మనకి ప్రీమియం లైవ్ ఈవెంట్లో చూడడానికి దొరకలేదు. స్ప్లిట్ అయినప్పటి నుండి రెస్ల్మేనియాలో టైటిల్స్ స్ప్లిట్ అయినాయో అప్పటి నుండి మనకి అంటే ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఈ ఛాంపియన్షిప్ మ్యాచెస్ చూడడానికి దొరకలేదు. సో మేబీ ఇప్పుడు జరిగే ఛాన్స్ ఉందన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో జరుగుతూనే బాగుంటుంది ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో. సో మరి మీరేమంటారు, ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బాబీ లాష్లీ గురించి. సో మన బాబీ లాష్లీ ఫోటోని మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళ సైట్లోనైతే అప్లోడ్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో ఇప్పుడు ఇంకా స్టిల్ అంటే ఇప్పుడు మన బాబీ లాష్లీ డబ్ల్యూడబ్ల్యూఈని వదిలేస్తారని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి కదా. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే బాబీ లాష్లీని మెన్షన్ చేస్తుంది. సో తన ఫోటోని సైట్లోనైతే అప్లోడ్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మర్చెండైజ్ సేల్ గురించి. సో ఈ వారం మర్చెండైజ్ సేల్లో ఇంకా రోమన్ రైన్స్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. అండ్ నెంబర్ 2లో జే ఉసో ఉన్నారు. అండ్ నెంబర్ 3లో సీఎం పంక్ ఉన్నారు. అండ్ నెంబర్ 4లో ది అమెరికన్ నైట్మేర్ కోడీ రోడ్స్ అయితే ఉన్నారు. అండ్ నెంబర్ 5 ప్లేస్లో ది వైపర్ రేండీ ఆర్టన్ అయితే ఉన్నారు. సో ఇప్పటికి కూడా రోమన్ రైన్స్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు మర్చెండైజ్ సేల్లో. అండ్ నెక్స్ట్ మాట్లాడడం షార్లెట్ ఫ్లేర్ గురించి. సో రీసెంట్గా ఏమైందంటే షార్లెట్ ఫ్లేర్కి ఒక ఫ్యాన్ ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేసినారంట. సో ఆ ట్వీట్ ఏంటి అంటే, సో షార్లెట్ ఫ్లేర్ నువ్వు ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలోకి రాకు అన్నట్టుగా ఆ ఫ్యాన్ ట్వీట్ అయితే చేసినారు. సో అప్పుడు మన షార్లెట్ ఫ్లేర్ ఏమని రిప్లై ఇచ్చిందంటే, సో డబ్ల్యూడబ్ల్యూ అనేది నా ఇల్లు, సో నేను కంపల్సరీ మళ్ళీ నా ఇంట్లోకి వస్తాను అన్నట్టుగా షార్లెట్ ఫ్లేర్ రిప్లై అయితే ఇచ్చింది. అండ్ అంతేకాకుండా ఆ ఫ్యాన్కి చెంప పైన కొడతాను అన్నట్టుగా ఒక స్లాప్ అంటే ఒక ఎమోజీ అయితే పెట్టింది. సో ఆ విధంగా మన షార్లెట్ ఫ్లేర్ రిప్లై అయితే ఇచ్చింది. అండ్ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది అన్నట్టుగా చెప్పుకోవాలి.
షార్లెట్ ఫ్లేర్ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో వస్తుందని. సో మీలో కొంతమంది అడిగినారు షార్లెట్ ఫ్లేర్ రిటర్న్ ఎప్పుడని. సో తొందరలోనే రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాన్ బ్రేకర్ గురించి. సో మన బ్రాన్ బ్రేకర్ నిన్నటి రాలో తన టైటిల్ని సక్సెస్ఫుల్గా రిటర్న్ చేసుకున్నారు, డిఫెండ్ చేసినారు. సో ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ లాకర్ రూమ్కి ఒక మెసేజ్ అయితే సెండ్ చేసినారు. సో ఇప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే అంటే గుర్తుపెట్టుకోండి, నేను ఎవరినో అని గుర్తుపెట్టుకోండి, నేను ఎలా ఫైట్ చేస్తున్నానని గుర్తుపెట్టుకోండి. సో మీరు అది గుర్తుపెట్టుకొని నా దగ్గరికి రండి అని మన బ్రాన్ బ్రేకర్ ఒక మెసేజ్ అయితే సెండ్ చేసినారు. అండ్ అంతేకాకుండా మన బ్రాన్ బ్రేకర్ మన పాల్ హెమన్ అండ్ సీఎం పంక్ గురించి మాట్లాడినారు. సో మన బ్రాన్ బ్రేకర్కి అంట పాల్ హెమన్ రకరకాలుగా హెల్ప్ చేసినారంట. సో ఈ విధంగా ఫైట్ చేయాలి, ఇలా ఉండాలని మన పాల్ హెమన్ చాలా హెల్ప్ చేసినారంట. అండ్ అదేవిధంగా సీఎం పంక్ కూడా చాలా హెల్ప్ చేసినారంట. సో తన అంటే రింగ్లో యాక్షన్ ఎలా ఉండాలని చాలా హెల్ప్ చేసినారంట. సో ఆ విషయాన్ని బ్రాన్ బ్రేకర్ గుర్తు చేసుకొని వాళ్ళకి థ్యాంక్స్ అయితే చెప్పినారు. సో పాల్ హెమన్ నిజంగా బ్యాక్ స్టేజ్లో ఉన్న సూపర్ స్టార్స్ అందరికీ చాలా హెల్ప్ చేస్తారు. కాకపోతే మనకి బ్యాక్ స్టేజ్లో జరిగింది ఏది ఎక్కువగా కనిపించదు, మనకి ఆన్ టీవీలో కనిపిస్తుంది. మన పాల్ హెమన్ ఆన్ టీవీలో ఒక రోమన్ రైన్స్కి హెల్ప్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే నిజానికి బ్యాక్ స్టేజ్లో పాల్ హెమన్ చాలామంది సూపర్ స్టార్స్కి అయితే హెల్ప్ చేస్తారు, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా వర్క్ చేయాలి అన్నట్టుగా. సో తన ఎక్స్పీరియన్స్ని అంతా యూజ్ చేసి సూపర్ స్టార్స్కి హెల్ప్ చేస్తారన్నమాట.